హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పొటాటోస్తో చాలా సింపుల్గా స్నాక్ చేయబోతున్నాను. ఈవినింగ్ టైంలో ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలకి. ఎంతో టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి. ముందుగా బంగాళదుంపలను ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడికించినటువంటి బంగాళదుంపల్ని బౌల్లో తీసుకొని దాన్ని స్మాష్ చేసుకోవాలి. మెత్తగా ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, చిల్లీ ఫ్లేక్స్, హెర్బ్స్, సాల్టు, మిరియాల పొడి, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని ఒక్కసారి కలుపుకోండి. ఏ వాటర్ కూడా యాడ్ చేయకుండా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండి అతుక్కోకుండా ఉన్నటువంటి ఒక షీట్ని తీసుకోండి. ఇలా ఒక షీట్ తీసుకొని దీనిలో ఈ స్టఫ్ని వేసుకోవాలి. ఒక కవర్ని పైన పెట్టి ఇలా చపాతీ కర్రతో ఒత్తుకోండి. ఇప్పుడు ఇలా ఒత్తుకున్న తర్వాత చిన్న చిన్న షేప్స్ కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్స్ కట్ చేసుకోండి. నేను రౌండ్ షేప్ కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రౌండ్గా షేప్స్, మీకు నచ్చిన షేప్స్ మీరు కట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరీ వేడిగా అవ్వకుండా కొంచెం మీడియంలో వేడైన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న పొటాటో స్టఫ్ షేప్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకోండి ఒక్కొక్కటిగా. ఇలా నెమ్మదిగా డీప్ ఫ్రై చేసుకోవడమే. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఒకసారి ట్రై చేస్తే పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, రెడీ అయిపోయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.